2023 ప్రపంచ కప్ ఫైనల్లో ప్యాట్ కమిన్స్ గ్రౌండ్లోకి వచ్చి పిచ్చి దగ్గర సెల్ఫీ తీసుకున్నాడు. అప్పుడు ఆస్ట్రేలియా గెలిచింది. సేమ్ అలానే ఈరోజు న్యూజిలాండ్ ప్లేయర్ ఒకరు అలాగే పిచ్చి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకున్నాడండి. 2023 సెంటిమెంట్ని మళ్ళీ రిపీట్ చేస్తా అంటున్నాడు. అంతేకాకుండా రేపు ఫైనల్లో వాడుతున్న పిచ్చు రెడ్ సాయిల్ కాదు, బ్లాక్ సాయిల్ కాదండి. మనోళ్ళు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. ఇంకొక పక్క న్యూజిలాండ్ ప్లేయర్ బూమ్రాకి ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చాడండి. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. మొన్న శామ్ కరణ్ ఏమన్నాడు, టోర్నమెంట్లో ఉన్న క్రౌడ్ని అంతా సైలెంట్ చేస్తాను అన్నాడు కదా. అలాగే న్యూజిలాండ్లో కూడా సేమ్ అలాగే రేపు మ్యాచ్లో క్రౌడ్ అంతటినీ సైలెంట్ చేస్తారంట. అదేంటో కూడా చూద్దామండి. సుమారు 2.5 సంవత్సరాల తర్వాత మరోసారి అహ్మదాబాద్ స్టేడియం ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్కు వేదిక అవుతుంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి చవి చూసింది. ఆ మ్యాచ్లో ఉపయోగించిన పిచ్ ఎంపికపై అప్పట్లో భారీ చర్చ జరిగిందండి. భారత్ మేనేజ్మెంట్ కోరిన విధంగా తయారైన పిచ్ చివరికి మన జట్టుకే ప్రతికూలంగా మారిపోయింది. అదేవిధంగా ఈ T20 వరల్డ్ కప్లో కూడా ఇదే మైదానంలో భారత జట్టు సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమి చవి చూసింది. ఈసారి ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా రెడ్ సాయిల్ ప్లస్ బ్లాక్ సాయిల్ మిశ్రమంతో పిచ్ చేసినట్లు సమాచారం ఉందండి. పిచ్లో సుమారు 70% రెడ్ సాయిల్, 30% బ్లాక్ సాయిల్ ఉంటుందని ఇన్ఫర్మేషన్ ఉంది. రెడ్ సాయిల్ పిచ్లో బంతి వేగంగా వస్తుంది, మంచి బౌన్స్ ఉంటుంది. ఇది భారత బ్యాటర్ల ఆట శైలికి అనుకూలంగా ఉంటుందండి. బ్లాక్ సాయిల్ పిచ్ మాత్రం సాధారణంగా నెమ్మదిగా ఉండి బ్యాటింగ్కి కష్టతరం చేస్తుంది. బట్ ఇలా కాకుండా మిక్స్డ్ పిచ్ వాడడం వల్ల బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ మధ్య బ్యాలెన్సింగ్ ఉండే అవకాశం ఉంది. దీంతో ఫైనల్ మ్యాచ్లో మంచి పోటీ కనిపించే అవకాశం ఉందండి. భారత్ ఫైనల్లో గెలిస్తే వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ టైటిల్ సాధించే అవకాశం ఉంది. అదే సమయంలో న్యూజిలాండ్ తమ తొలి T20 వరల్డ్ కప్ ట్రోఫీ కోసం పోరాడుతోందండి. ఇంకొక పక్క జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్ అనడంతో సందేహం లేదని గ్లెన్ ఫిలిక్స్ వ్యాఖ్యానించాడు. బుమ్రా అమ్ముల పొదిలో ఉండే అస్త్రాలు విభిన్నంగా ఉంటాయని, డెత్ ఓవర్లో వేసే పర్ఫెక్ట్ యార్కర్స్ ఏ బ్యాటర్కైనా సవాలుగా నిలుస్తాయని అంగీకరించాడు. బుమ్రా గొప్ప బౌలర్ అయినప్పటికీ అతను కూడా ఒక మనిషి అని, ఈ విషయాన్ని మనం అందరూ గుర్తుపెట్టుకోవాలని, అందరిలాగే అతనికి కూడా ఓ కలసిరాని రోజు ఉంటుందని, అదే ఫైనల్ మ్యాచ్ రోజు కావాలని తాము బలంగా కోరుకుంటున్నట్లు ఫిలిప్స్ తెలిపాడు. భారత్ను ఓడించేందుకు తమ దగ్గర ప్రణాళికలు ఉన్నాయని, బుమ్రాను టార్గెట్ చేయడమే తమ పని అని ఫిలిప్స్ ధీమా వ్యక్తం చేశాడండి. బుమ్రా ఎంత డేంజరస్ బౌలర్ అయినా అతని బంతులను ఖచ్చితంగా బౌండరీలకి తరలిస్తామని, అందుకు తమ బ్యాటర్లు ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారని తెలిపాడు. దీంతో ఇప్పుడు ఫైనల్లో బుమ్రా ఎలాంటి అస్త్రాలతో బరిలోకి దిగుతాడు అన్నది చాలా కీలకంగా మారిందండి. ఇప్పటి వరకు భారత్ న్యూజిలాండ్ జట్లు 3 సార్లు ఐసీసీ టోర్నీల ఫైనల్లో తలపడ్డాయి. ఇందులో 2 సార్లు న్యూజిలాండ్ విజయం సాధించగా భారత్ కేవలం ఒక్కసారి గెలిచింది. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కూడా టీమిండియా ఫ్యాన్స్ని సైలెంట్ చేస్తామని అన్నాడు. అహ్మదాబాద్లో పిచ్చి పరిస్థితులను తన అంచనాలు చెప్పిన అతను ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడండి. భారత్తో జరగనున్న ఈ కీలక మ్యాచ్లో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని అతను అభిప్రాయపడ్డాడండి. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. గతంలో ఇదే వేదికపై భారత్ ఒక ఐసీసీ ఫైనల్ ఆడినప్పుడు పిచ్ స్వభావంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఫైనల్స్కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన శాంట్నర్ తన జట్టు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోందని తెలిపాడు. అలాగే స్వదేశంలో జరుగుతున్న మ్యాచ్ కావడంతో భారత్పై భారీ ఒత్తిడి ఉండే అవకాశం ఉందని కూడా వ్యాఖ్యానించాడండి. అహ్మదాబాద్ స్టేడియంలో లక్షలాది మంది ప్రేక్షకుల మధ్య భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ సేన గత రికార్డుల్ని పక్కన పెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాలని చూస్తోంది. మరోవైపు శాంట్నర్ నేతృత్వంలో కివీస్ జట్టు తమ నిలకడైన ఆట తీరుతో భారత్ను ఇబ్బంది పెట్టాలని స్కెచ్ వేస్తోంది. 2025లో తాము సాధించిన విజయాన్ని మళ్ళీ పునరావృతం చేసి ఐసీసీ ఫైనల్స్ హెడ్ టు హెడ్ రికార్డును సమం చేయడమే టీమిండియా ముందున్న అరుదైన లక్ష్యం అండి. ఇక మిచెల్ శాంట్నర్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. 1,00,000కు పైగా ఉన్న స్టేడియం జనాలను మౌనంగా ఉంచడమే నా లక్ష్యం అన్నాడు. చెప్పినట్టే కమిన్స్ ఆ రోజు భారత్ని ఓడించి కప్పు ఎగరేసుకుపోయాడు. ఇప్పుడు శాంట్నర్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. మేము ట్రోఫీ గెలవడానికి ఇక్కడ ఉన్నాం,
ఈ క్రమంలో కొన్ని కోట్లాది భారతీయుల హృదయాలు పగిలిపోయినా కూడా పర్వాలేదు అని అన్నాడు. శాంట్నర్ కేవలం మాటలకే పరిమితం కాలేదు. ప్రాక్టీస్ సెషన్ సమయంలో అతను తన మొబైల్ ఫోన్తో స్టేడియంలోకి వెళ్ళి పిచ్ దగ్గర సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరిగ్గా 2023 ఫైనల్కు ముందు ప్యాట్ కమిన్స్ కూడా ఇలాగే పిచ్ను క్షుణ్ణంగా పరిశీలించి ఫోటో తీసుకున్నాడు. ఇక అభిషేక్ శర్మ ప్రదర్శన నిరాశాజనకంగా ఉందండి. ఇప్పటి వరకు ఆడిన 7 ఇన్నింగ్స్లో అతను కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. అతని స్కోర్లు మనం ఒకసారి గమనిస్తే 0-0-0, 15, 55, 10, 9 ఈ స్కోర్ మాత్రమే చేశాడండి. గురువారం ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో కూడా అభిషేక్ కేవలం 9 పరుగులకే అవుట్ అయ్యాడు. టోర్నీ ప్రారంభంలో అతనిపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ కీలక సమయాల్లో కెప్టెన్ కోచ్ నమ్మకాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. న్యూజిలాండ్పై ఫినిషర్ పాత్ర పోషించడానికి రింకు సింగ్ సరైన ఎంపిక అని విశ్లేషకులు భావిస్తున్నారు. 7వ నంబర్ స్థానంలో రింకు బ్యాటింగ్ చేయడం జట్టుకు ఎంతో ప్రయోజనకరం. ఇప్పటి వరకు భారత్ తరపున 45 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన రింకు 155.74 స్ట్రైక్ రేట్తో 665 పరుగులు చేశాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ను ఎదుర్కోవడంలో భారీ సిక్సర్లు బాదడంలో రింకు సింగ్ దిట్టండి. కివీ స్పిన్ అటాక్ను ఎదుర్కోవడానికి రింకు వంటి పవర్ హిట్టర్ జట్టులో ఉండడం అవసరమని సూర్య భావిస్తున్నట్లు సమాచారం ఉందండి. సో చూద్దామండి రేపటి మ్యాచ్లో ఏం జరుగుతుందో అనేది. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.